మరి కరెంట్ స్టేటస్ మనకి పెట్రోల్, డీజిల్ అండ్ ఎల్పిజి మీద మనకి తెలంగాణ స్టేట్లో ఎట్లా ఉన్నదని ఒకసారి మీకు క్విక్గా మీకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి పెట్రోల్ అండ్ డీజిల్కి సంబంధించి మనకి టోటల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి తెలంగాణలో అబౌట్ 4,321. సో ఇక్కడ చూస్తే మనకి ప్రధానంగా పెట్రోల్ అండ్ డీజిల్లోని 3 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి. అది ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్. అట్లానే మనకి రిలయన్స్ అండ్ ఆల్సో నయారా కూడా ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళు పెట్రోల్ అండ్ డీజిల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే మీకు మనకి టోటల్ ట్యాంకర్స్ ఏదైతే ఉన్నదో టోటల్ ట్యాంకర్స్ మనకి పెట్రోల్కి సంబంధించి అబౌట్ 1,056 ట్యాంకర్స్ డిస్పాచ్ చేశారు. అట్లానే డీజిల్కి సంబంధించి అబౌట్ 1,117 మనకి డిస్పాచ్ చేశారు. ఓవరాల్ అబౌట్ 2,173 ట్యాంకర్స్ వర్ డిస్పాచ్డ్ ఎస్టర్డే. ఓకే, సో డిమాండ్ అండ్ సప్లై చూస్తే మనకి యావరేజ్ చూడండి, పెట్రోల్కి సంబంధించి యావరేజ్ మనకి 5,883 కిలో లీటర్స్ మనకి యావరేజ్ మనకి సప్లై అవసరం ఉంటుంది. నిన్న అబౌట్ 10,799 కిలో లీటర్స్ వరకు డిస్పాచ్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి నిన్న 84% మనకి అడిషనల్గా సప్లై చేయడం జరిగింది. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పెట్రోల్. ఓకే, సో అట్లాగే మీకు ఇండివిజువల్గా మీరు చూస్తే బీపీసీఎల్, ఐఓసిఎల్ అండ్ హెచ్పిసిఎల్ ఆల్మోస్ట్ వాళ్ళు 94%, 99% అండ్ 48% వరకు ఎక్సెస్ వీళ్ళు పెట్రోల్ వీళ్ళు డిస్పాచ్ చేశారు ఇది. ఓకే, అట్లానే డీజిల్ చూడండి, డీజిల్ చూస్తే మనకి యావరేజ్ సప్లై ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అబౌట్ 7,348. అంటే నార్మల్ ప్రీ క్రైసిస్ టైంలో ఇది 7,348 ఉంటే నిన్న అబౌట్ 11,327.5 కిలో లీటర్స్ వరకు డిస్పాచ్ చేయడం జరిగింది. ఓవరాల్ మీరు చూస్తే 67% ఇంక్రీజ్ ఉన్నది మనకి డీజిల్కి సంబంధించిన ఇంక్రీజ్ ఆఫ్ సప్లై. సో ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ కలుపుకుంటే 13,231 మనకి యావరేజ్ సప్లై అవసరం ఉంటే నిన్న అబౌట్ 22,127 కిలో లీటర్స్ వరకు సప్లై చేయడం జరిగింది. ఓవరాల్ మనం చూస్తే యావరేజ్గా మోర్ దెన్ 67% వరకు మనము ఇక్కడ సప్లై చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనము ఒక కంట్రోల్ రూమ్ అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లోని ఎప్పటికప్పుడు మనకి ఆయిల్ రిఫైనరీస్ నుంచి ఈ టర్మినల్స్ వరకు మనకి ఎంత స్టాక్ వస్తుంది, తర్వాత ఈ టర్మినల్స్ నుంచి మనకి ఈ రిటైలర్స్కి ఆర్ డిస్ట్రిబ్యూటర్స్కి మనకి ఎట్లా సప్లై జరుగుతుందని ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మానిటర్ చేస్తాను. ఈ పర్టికులర్ మనకి కంట్రోల్ రూమ్ చూస్తే ఇది బోత్ ఎల్పిజి అండ్ ఆల్సో పెట్రోల్ అండ్ డీజిల్కి మనము సప్లై చైన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ అండ్ మానిటర్ చేస్తూ ఉన్నాము. ఈ పర్టికులర్ మనకి ఈ కంట్రోల్ రూమ్లోని మనకి ఎల్పిజి ఓఎంసీస్ ఉంటారు, లేకపోతే పెట్రోల్ అండ్ డీజిల్ ఓఎంసీస్ ఉంటారు, అండ్ మా సివిల్ సప్లైస్ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఉండి ఎప్పటికప్పుడు మనము మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లోని సిచ్యువేషన్ చూస్తే మనకు ఆల్మోస్ట్ 596 వరకు అవుట్లెట్స్ ఉన్నాయి. హైదరాబాద్లోని స్పెషల్గా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లోని ప్రతి అవుట్లెట్లో సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రతి అవుట్లెట్లో పోలీస్ డిప్లాయ్మెంట్ ఉన్నది, అట్లానే రెవెన్యూకి సంబంధించి కొందరు ఆఫీసర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు మనకి అక్కడ స్టాక్స్ ప్రతి డిస్ట్రిబ్యూటర్లోని ఎట్లా ఉన్నాయి, ఈ స్టాక్స్
ఎప్పుడు డిప్లీట్ అవుతాయి అన్నది మనము ఈ కంట్రోల్ రూమ్కి చెప్తారు. ఈ కంట్రోల్ రూమ్ ఏమో ఇక్కడ ఓఎంసీస్ తోని కోఆర్డినేట్ చేసుకుని, అంటే ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ కంపెనీస్తోని కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పుడు స్టాక్స్ని రిప్లెనిష్ చేసే విధంగా మనము ఇది కంప్లీట్గా ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఇక్కడ చూసారంటే మనకి ఈవెన్ ఆల్మోస్ట్ డైలీ మనకి ట్యాంకర్స్ చూడండి, అబౌట్ 2173 ట్యాంకర్స్ ఉన్నాయి. ఈ ట్యాంకర్స్ కూడా మనకి జీపీఎస్ ఫిట్టెడ్ ఉంటాయి. ఈ ఏ డైరెక్షన్లో పోతా ఉన్నాయి, ఎప్పుడు పోతా ఉన్నాయి, లేట్ అవుతా ఉన్నది అన్నది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మన ఆఫీసర్స్ కూడా ఏంటంటే ఫీల్డ్లోనే ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టాక్ పొజిషన్ మానిటర్ చేయడం వల్ల నిన్నటి కన్నా చూస్తే ఈ రోజు వరకు చాలా మటుకు మనకి పెట్రోల్ బంక్స్ దగ్గర ఈ రద్దీ తగ్గింది. సో దీన్ని మనము కంటిన్యూస్గా సప్లై చేసుకుంటూ మనము ఈ పర్టికులర్ ఇష్యూని మనము రిజాల్వ్ చేసే విధంగా ఉన్నాము. అట్లానే మనము నెక్స్ట్ చూస్తే ఎల్పిజి. సో ఎల్పిజి చూడండి, ఇక్కడ ఎల్పిజికి సంబంధించి అగైన్ మనకి 3 డొమెస్టిక్ అండ్ కమర్షియల్కి 3 ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ, ఓఎంసీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్. సో ఈ మార్కెట్ షేర్ కూడా చూడండి వీళ్ళది 41%, 36% అండ్ 23% ఉన్నది. సో ఓవరాల్గా మనకి స్టేట్లో చూస్తే డొమెస్టిక్కి సంబంధించి అబౌట్ 1.28 crores వరకు మనకి డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ చూస్తే డొమెస్టిక్కి ట్రక్స్ నిన్న అబౌట్ 449 ట్రక్స్ మనం డిస్పాచ్ చేశారు. ఈ ట్రక్స్ కూడా ఎంటైర్ హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా మూమెంట్ ఉంటాయి. ఆ మూమెంట్ కూడా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎల్పిజి సప్లై పొజిషన్ ఎట్లా ఉన్నది అన్నది కూడా మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారంటే టోటల్ తెలంగాణలో మనకి డొమెస్టిక్ ఏమో అబౌట్ 806 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అట్లానే 374 మనకి కమర్షియల్ సెక్టర్లో ఉన్నారు. సో ఇక్కడ మీకు డిమాండ్ అండ్ సప్లై చూస్తే ఇక్కడ బుకింగ్స్ చూడండి, బుకింగ్స్ నిన్న కొంచెం స్పైక్ ఉన్నాయి. సో యావరేజ్ బుకింగ్స్ మనం 2.2 lakhs ఉంటే నిన్న 2.81 lakhs వరకు పెరగడం జరిగింది. సో బట్ కరస్పాండింగ్గా మీరు చూస్తే ఇక్కడ డెలివరీస్ చూడండి, డెలివరీస్ మనకి యావరేజ్గా 2.15 lakh సిలిండర్స్ అవసరం ఉంటే మనకి నిన్న డెలివరీస్ 2.19 lakh వరకు డెలివరీస్ మనం చేయడం జరిగింది. అంటే మనకి ఏదైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై మనము చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తే ఈ డేటాలోనే మీకు చాలా క్లారిటీ కూడా వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి అది పెట్రోల్ అయినా కావచ్చు, డీజిల్ అయినా కావచ్చు, లేకపోతే ఎల్పిజి అయినా కావచ్చు, డిమాండ్ ఎంత ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ మనము సప్లై చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కొంచెము ఈ ప్యానిక్లో రావడము, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వినడం వల్ల దానికి ఏంటంటే పబ్లిక్ వెళ్ళి ఓవర్ బుకింగ్స్ చేస్తూ ఉన్నారు. బట్ సప్లైకి సంబంధించి ఎటువంటి మనకి కొరత లేదు, ఇబ్బంది లేదు. కంటిన్యూస్గా మనము ఓఎంసీస్తోని టచ్లో ఉన్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా టచ్లో ఉండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎప్పటికప్పుడు పబ్లిక్ ఎట్లాగా ఇబ్బంది కలగకుండా మనము ఈ సప్లై అన్నది చేస్తూ ఉన్నాము. ద థర్డ్ ఇష్యూ ఒకటి వస్తే పిఎన్జి అంటే పైప్ న్యాచురల్ గ్యాస్. పైప్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి కూడా ఈ డేటా చూడండి. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కూడా మనకి 5 ప్లేయర్స్ ఉన్నారు మనకి దీనిలోని. ఆల్ ఆర్ అగైన్ బేస్డ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ హైదరాబాద్ ఆపరేట్ చేస్తుంది. అలానే మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ వరంగల్. అట్లానే టొరెంట్ గ్యాస్ అన్నది సంగారెడ్డి, మెదక్లోని. ఎంఎన్జిఎల్ కూడా మనకి నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాలలో ఆపరేట్ చేస్తుంది. ఐఓసిఎల్ ఆల్సో ఆపరేట్స్ ఇన్ జగిత్యాల అండ్ కరీంనగర్. సో ఇక్కడ కూడా మీరు చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి బోత్ డొమెస్టిక్కి సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం పైప్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఆల్సో సప్లైడ్ టు ఇండస్ట్రీస్. సో ఇక్కడ చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి టోటలీ యాజ్ ఆఫ్ నౌ 1,03,000
30,000 వరకు మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూమ్స్ చూడండి, ఈ పైప్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి కూడా 5,584 మనకి క్యూబిక్ మీటర్స్ జనరల్లీ వాల్యూమ్ వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అండ్ ఇండస్ట్రియల్ పైప్ న్యాచురల్ గ్యాస్ కూడా 2,78,400 వరకు మనము వీళ్ళతోని సప్లై చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ పైప్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిఎన్జి కూడా అసలు మనకి కొరతే లేదు. ఇక్కడ సిఎన్జి ఏమో వెహికల్స్ చూడండి, వెహికల్స్కి సంబంధించి మనకి ఇది డేటా. సో టోటలీ సిఎన్జికి సంబంధించి తెలంగాణలో 225 స్టేషన్స్ వరకు మనకు ఉన్నది. సో యావరేజ్ సేల్స్ చూస్తే మనకి 4,21,000 ఉన్నది. అట్లానే మనకి కరెంట్ సేల్స్ అన్నది ఇప్పుడు చూస్తే 4,19,000 వరకు ఉన్నది. సో ఓవరాల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డైరెక్టివ్ ప్రకారం కూడా మనకి ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి అంటే పిఎన్జిని సిఎన్జిని రానున్న రోజుల్లోని ఈ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ప్రకారము నిన్న మనము ఒక జియో కూడా ఇష్యూ చేశాము. ఈ జియో ప్రకారము వాళ్ళకి చాలా మటుకు లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ హ్యావ్ బీన్ గివెన్. ఈ ఇన్సెంటివ్స్ ప్రకారము వాళ్ళు రెస్టోరేషన్ ఛార్జెస్ లేకపోతే పర్మిషన్స్ అన్న కావచ్చు, ఇవన్నీ కూడా వేవ్ ఆఫ్ చేశాము. పర్మిషన్స్ కూడా 24 అవర్స్లో వాళ్ళకు వచ్చే విధంగా అండ్ ఈ పిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్విక్గా ఎక్స్పాండ్ చేసే విధంగా ఇవన్నీ మనము ప్లాన్ చేసుకున్నాము. సో ఓవరాల్గా మనం చూస్తే both for petrol, diesel, then second one is LPG, and third one is PNG. ఈ 3 సెక్టర్స్లోని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి కన్సిస్టెంట్గా ఎప్పుడు మనకి ఈ సప్లై చైన్లోని ఇబ్బంది కలగకుండా, డిస్రప్షన్స్ కలగకుండా ఓఎంసీస్తోని కోఆర్డినేట్ చేసుకుంటున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసుకుని సప్లై అన్నది కన్సిస్టెంట్గా మనము మెయింటైన్ చేస్తూ ఉన్నాము.